అందరికీ వందనం. డిసెంబర్ 7, 2025 ఈనాడు తెలుగు దినపత్రిక ఆదివారం సంచికలో వచ్చినటువంటి పద వినోదం సమాధానాలు చూద్దాం. ముందుగా ఆధారాలు. 1 అడ్డం పెదవి 3 అక్షరాలు రావాలి కాబట్టి ఆధారం సరిపోతుందండి ఇక్కడ. తర్వాత 1 నిలువు అత్రి మహర్షి భార్య 4 అక్షరాలు రావాలి. అత్రి మహర్షి భార్య పేరు అనసూయ కాబట్టి 1 నిలువు అనసూయ సరిపోతుందండి. తర్వాత 13 అడ్డం వేరు చేసేది కత్తెర, కలిపి కుట్టేది 2 అక్షరాలు రావాలన్నారు. మనకు సు మొదటి అక్షరంగా కూడా వచ్చేసింది కాబట్టి సూది సరిపోతుందండి. తర్వాత 2 నిలువు లోనికి దయచేయండి 2 అక్షరాలు రావాలన్నారు. రండి అంటే సరిపోతుందండి. ఇక్కడ రమ్ ఆల్రెడీ వచ్చేసింది మనకు అధరంలో కాబట్టి డి రాస్తే చాలండి. తర్వాత 8 అడ్డం 12వ నెల 4 అక్షరాలు రావాలి. మనకు డి మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి డిసెంబరు సరిపోతుందండి. తర్వాత 3 నిలువు పిండితో నూకలతో వండేది 3 అక్షరాలు రావాలి. అంబలి సరిపోతుందండి ఇక్కడ, ఎందుకంటే మనకు 2 అక్షరం బాగా వచ్చింది కాబట్టి. తర్వాత 3 అడ్డం దోసిలి 3 అక్షరాలు రావాలి. మనకు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి అంజలి సరిపోతుందండి. ఇక్కడ 4 నిలువు చూద్దాం. డేమ్ చేరిస్తే ప్రమాదం 2 అక్షరాలు రావాలి. మనకు ఇది ఆటోమేటిక్గా పూర్తయిపోతుందండి. మనం 3 అడ్డం 8 అడ్డం పూర్తి చేయడం వల్ల 4 నిలువు జరు అని 2 అక్షరాలు వస్తుంది. డేంజరు అంటే ప్రమాదం అని సరిపోతుందండి. తర్వాత 9 నిలువు 100 పరుగులు 3 అక్షరాలు రావాలి. సెంచరీ సరిపోతుందండి ఇక్కడ. తర్వాత 14 అడ్డం వణికించేది 2 అక్షరాలు రావాలి. చలి అని ఇక్కడ ఆటోమేటిక్గా మనకు పూర్తయిపోతుందండి. తర్వాత 17 అడ్డం క్షమించండి 2 అక్షరాలు రావాలి. మనకు రీ 2 అక్షరంగా వచ్చింది కాబట్టి సారీ సరిపోతుందండి ఇక్కడ. తర్వాత 17 నిలువు కృష్ణుడి అనుయాయి 3 అక్షరాలు రావాలి. కృష్ణుడి అనుయాయి అంటే కృష్ణుడిని అనుసరించే వాళ్ళు అన్నమాట. కృష్ణుడిని అనుసరించే వాళ్ళలో చాలామంది ముఖ్యులు వచ్చి అర్జునుడు, రాధ మొదలైన వాళ్ళందరూ వస్తారండి. కానీ మనకు తెలియని ఇంకొక క్యారెక్టర్ కూడా ఉంది, అదే సాత్యకి. అతడు శ్రీకృష్ణుని సన్నిహిత మిత్రుడు మరియు భక్తుడు. అర్జునుడికి గురు భ్రాత కాబట్టి 17 నిలువు మనకి ఇక్కడ సాత్యకి అని వస్తుందండి. తర్వాత 21 అడ్డం అసంపూర్ణ సత్యం 2 అక్షరాలు రావాలి. అంటే సత్యం అనే పదం మనకి ఇక్కడ పూర్తిగా రాదు అని అర్థము కాబట్టి సత్య అని రాస్తే సరిపోతుందండి. తర్వాత 25 అడ్డం 1000 గ్రాములు 2 అక్షరాలు రావాలి. మనకి మొదటి అక్షరంగా కూడా వచ్చేసింది కాబట్టి కిలో సరిపోతుందండి. తర్వాత 26 నిలువు మెటల్ 2 అక్షరాలు రావాలి. మనకు లో మొదటి అక్షరం వచ్చింది కాబట్టి లోహం సరిపోతుందండి. తర్వాత 31 అడ్డం ఆర్భాటం 3 అక్షరాలు రావాలి. మనకు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి హంగామా సరిపోతుందండి. తర్వాత 32 నిలువు కత్తి దెబ్బకు అయినది 2 అక్షరాలు రావాలి. మనకు గా మొదటి అక్షరం వచ్చింది కాబట్టి గాయం సరిపోతుందండి. తర్వాత 18 నిలువు అమెరికాలో ఒక రాష్ట్రం 4 అక్షరాలు రావాలి. మనకు 4వ అక్షరంగా మా వచ్చింది కాబట్టి అలబామా అనే రాష్ట్రం పేరు అయితే ఇక్కడ మనకు సరిపోతుందండి. తర్వాత 22 అడ్డం మేకు 2 అక్షరాలు రావాలి. మనకు 2వ అక్షరంగా లా వచ్చింది కాబట్టి చీల సరిపోతుందండి.
తర్వాత 18 అడ్డం పెనం మీద వేసేది, ఆ విధంగా 2 అక్షరాలు రావాలి. మనకు ఆ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి అట్లు సరిపోతుందండి. అట్లు అంటే దోశలు అని కూడా వస్తుంది. దోశలు మనం పెనం మీద వేస్తాం కదా, అందుకు అట్లు సరిపోతుందండి. తర్వాత 15 నిలువు సోపానాలు, 2 అక్షరాలు రావాలి. సోపానాలు అంటే మెట్లు అని అర్థం కాబట్టి మెట్లు 15 నిలువు సరిపోతుందండి. తర్వాత 15 అడ్డం అన్నకణం, 3 అక్షరాలు రావాలి. మెతుకు సరిపోతుందండి. తర్వాత 10 నిలువు బిడ్డలు, 2 అక్షరాలు రావాలి. మనకు రెండో అక్షరంగా తూ వచ్చింది కాబట్టి సంతు సరిపోతుందండి. తర్వాత 16 నిలువు పెళ్ళి కాని యువతి, 3 అక్షరాలు రావాలి. మనకు కు మొదటి అక్షరం వచ్చింది కాబట్టి కుమారి సరిపోతుందండి. తర్వాత 19 అడ్డం వేరే నామధేయం, 4 అక్షరాలు రావాలి. మారు పేరు అనే పదం అయితే మనకి ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 12 నిలువు చెవులకింపు, 4 అక్షరాలు రావాలన్నారు. ఇక్కడ మనకు 3 అక్షరంగా పే వచ్చింది కాబట్టి కర్ణపేయం అనే పదం అయితే ఇక్కడ సరిపోతుందండి. అలాగే ఇక్కడ నేను క్లూస్ ఆధారంగా ఈ వారం నేను తెలుసుకున్న పదం కర్ణపేయం అంటే చెవులకింపు అని తెలుసుకున్నానండి. అలాగే మీరు తెలుసుకున్న కొత్త పదాలు ఏమన్నా ఉంటే నాకు కామెంట్లో తెలియచేయండి. తర్వాత 11 అడ్డం వక్రం, 3 అక్షరాలు రావాలి. వంకర అనే పదం అయితే ఇక్కడ మనకు సరిపోతుందండి. తర్వాత 6 నిలువు శబ్దం, 2 అక్షరాలు రావాలి. మనం ఇక్కడ రావం అని రాస్తే మనకు 5 అడ్డం సరిపోతుందండి. రవం అన్నా రావం అన్నా ఒకటేనండి. తర్వాత 5 అడ్డం నిబంధన లాంటిది, 2 అక్షరాలు రావాలి. శరా అని రాస్తే సరిపోతుందండి. శరా అంటే ముఖ్యమైనది అని అర్థం అంట. ఇది కూడా నేను ఈ వారమే తెలుసుకున్న కొత్త పదం అండి. తర్వాత 20 నిలువు అప్పే, 3 అక్షరాలు రావాలి. మనకు రు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి రుణమే అనే పదం ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 23 అడ్డం కళ్యాణం, 4 అక్షరాలు రావాలి. మనకు 3 అక్షరాలు వచ్చేసినాయి. పరిణయం అనే పదం ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 23 నిలువు ఆకుల రసం, 3 అక్షరాలు రావాలి. మనకు పా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి పసరు సరిపోతుందండి. తర్వాత 27 అడ్డం బాసతో దాసి, 3 అక్షరాలు రావాలి. బానిస సరిపోతుందండి. తర్వాత 33 అడ్డం నైరుతి అక్షరం కోల్పోతే ధ్వని, 2 అక్షరాలు రావాలి. అంటే నైరుతి అనే పదంలో మొదటి అక్షరం రాదనమాట, అప్పుడు రుతి అని వస్తుందండి. రుతి అంటే ధ్వని అని నేను ఈ వారమే తెలుసుకున్న కొత్త పదం అండి. తర్వాత 34 నిలువు గజిబిజి, 4 అక్షరాలు రావాలి. మనకు తి మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి తికమక సరిపోతుందండి. తర్వాత 39 అడ్డం ఖడ్గం, 4 అక్షరాలు రావాలి. మనకు కా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి కరవాలం సరిపోతుందండి. తర్వాత 35 నిలువు పగడం, 3 అక్షరాలు రావాలి. అంటే పగడంకున్న పర్యాయ పదాలు రాయమన్నారు. ఇక్కడ ప్రవాళం అనే పదం అయితే సరిపోతుందండి. అలాగే పగడానికి ప్రవాళం అనే పర్యాయ పదం ఉందని నేను ఈ వారమే తెలుసుకున్నానండి. తర్వాత 35 అడ్డం ముగింపు లేని ప్రగతి, 2 అక్షరాలు రావాలి. అంటే ప్రగతి అనే పదంలో చివరి అక్షరం లేదనమాట, కాబట్టి మనకి ఇక్కడ ప్రగ అని వస్తుందండి. తర్వాత 28 నిలువు వేపుడు చెట్టి, 3 అక్షరాలు రావాలి. అంటే వేపుడు చేయడానికి వాడే పెనం అన్నమాట. మనం ఇక్కడ పెనం పర్యాయ పదాలు రాయాలండి. పెనం పర్యాయ పదాలలో మనకి ఇక్కడ మంగళం అనే పదం అయితే సరిపోతుందండి.
తర్వాత 42 అడ్డం కండ ఊడి వచ్చేలా కుట్టే చీమ 4 అక్షరాలు రావాలి. మామూలుగా మనం గండు చీమ అంటాము, కానీ ఇక్కడ గండ చీమ అని రాస్తే సరిపోతుందండి. తర్వాత 38 నిలువు లెఫ్ట్ 3 అక్షరాలు రావాలి. ఎడమ సరిపోతుందండి. తర్వాత 45 అడ్డం అమ్మ నుదుట బొట్టు 3 అక్షరాలు రావాలి. కుంకుమ సరిపోతుందండి ఇక్కడ. తర్వాత 45 నిలువు వెంట్రుక రోమం 3 అక్షరాలు రావాలి. మనకు మొదటి అక్షరంగా కుమ్ము వచ్చింది కాబట్టి కుంతలం సరిపోతుందండి. వెంట్రుకలకు చాలా పర్యాయపదాలు ఉన్నాయి, శిరోజాలు, కురులు అని, కానీ మనకి ఇక్కడ కుంతలం సరిపోతుందండి. తర్వాత 50 అడ్డం అక్కడున్నవాడు 3 అక్షరాలు రావాలి. అతడు అని రాస్తే సరిపోతుందండి. తర్వాత 53 అడ్డం భద్రం కుశలం 3 అక్షరాలు రావాలి. పదిలం సరిపోతుందండి. ఇక్కడ చూడండి 42 నిలువు మారువేషంలో ధర్మరాజు 3 అక్షరాలు రావాలి. గంకుడు అని. అలాగే 50 నిలువు ఇది కాదు 2 అక్షరాలు రావాలి. అది అని. ఈ 2 పదాలు మనం మిగతా ఆధారాలు పూర్తి చేయడం వల్ల అవంతకవే పూర్తయిపోతాయండి. తర్వాత 46 అడ్డం చూడం 2 అక్షరాలు రావాలి. కణం అని రాస్తే సరిపోతుందండి ఇక్కడ. తర్వాత 47 నిలువు యశోద భర్త 3 అక్షరాలు రావాలి. నందుడు సరిపోతుందండి. తర్వాత 52 అడ్డం దుర్మార్గుడు 3 అక్షరాలు రావాలి. మనకు దు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి దుష్టుడు అని రాస్తే సరిపోతుందండి. తర్వాత 48 నిలువు వ్యవధి 3 అక్షరాలు రావాలి. గడువు సరిపోతుందండి ఇక్కడ. తర్వాత 54 అడ్డం నరుడు 4 అక్షరాలు రావాలి. మానవుడు సరిపోతుందండి ఇక్కడ. తర్వాత 51 నిలువు లోపల 2 అక్షరాలు రావాలి. మనకు 2వ అక్షరంగా నా వచ్చింది కాబట్టి లోన సరిపోతుందండి. తర్వాత 24 నిలువు తమరి మీద 2 అక్షరాలు రావాలి. మీపై అని రాస్తే ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 29 అడ్డం సొమ్ము 2 అక్షరాలు రావాలి. మనకు పై మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి పైకం సరిపోతుందండి. తర్వాత 30 నిలువు చేను చుట్టూ రక్షణ కోసం వేసేది 2 అక్షరాలు రావాలి. మనకు కమ్ మొదటి అక్షరం వచ్చింది కాబట్టి కంచె సరిపోతుందండి. తర్వాత 36 అడ్డం కర్ణం 2 అక్షరాలు రావాలి. కర్ణం అంటే చెవి సరిపోతుందండి ఇక్కడ. తర్వాత 37 నిలువు ప్రేక్షకుల్ని అలరించడానికి ఉద్దేశించిన ప్రదర్శన 3 అక్షరాలు రావాలి. వినోదం సరిపోతుందండి. తర్వాత 41 అడ్డం కరెన్సీ కాగితాలు 2 అక్షరాలు రావాలి. మనకు నో మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి నోట్లు సరిపోతుందండి. తర్వాత 43 అడ్డం విపత్తు యాక్సిడెంట్ 3 అక్షరాలు రావాలి. ప్రమాదం సరిపోతుందండి. తర్వాత 40 నిలువు అంతగా ప్రాముఖ్యం లేనిది 4 అక్షరాలు రావాలి. అప్రధానం సరిపోతుందండి. తర్వాత 49 అడ్డం భూమి 2 అక్షరాలు రావాలి. ధాత్రి సరిపోతుందండి ఇక్కడ. అలాగే 44 నిలువు మాత్రిక 3/2 2 అక్షరాలే రావాలి. అంటే మాత్రిక అన్న పదంలో 2 అక్షరాలే రావాలని చెప్పారు. సో ఇక్కడ మనము 40 నిలువు 49 అడ్డం పూర్తి చేయడం వల్ల మాత్రి అనే పదం అదంతకదే పూర్తయిపోతుందండి. అంతేనండి, ఈరోజు పదబంధం పూర్తయిపోయింది. ఇందులో అక్షర దోషాలు కానీ పదదోషాలు కానీ ఏమన్నా ఉంటే నాకు కామెంట్లో తెలియచేయండి. అలాగే ఇవే ఆధారాలకు మీకు వేరే పదాలు ఏవైనా వచ్చినట్లయితే వాటిని కూడా కామెంట్లో తెలియచేయండి.
అలాగే మీరు తెలుసుకున్న కొత్త పదాలు ఏమన్నా ఉంటే వాటిని కూడా నాకు కామెంట్లో తెలియచేయండి. లేదు నా సమాధానాలు మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను పదబంధం పూర్తి చేసే మీ స్నేహితులకు మీ బంధువులకు షేర్ చేయండి. అలాగే జయ సాయిస్ అనే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ప్రతి ఆదివారము అన్ని దినపత్రికలలో వచ్చేటటువంటి పద వినోదాలను మరియు సుడోకులను పూర్తి చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను. నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి జయ సాయిస్ అనే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.